నౌ ఇట్స్ అ కరెంట్ అఫేర్ టాపిక్ దట్ ఈస్ నగోయా ప్రోటోకాల్. సార్ ప్రోటోకాల్ అంటున్నారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్? ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఒక లిస్ట్, ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పే ఒక లిస్ట్ అన్నట్లుగా, ఓకేనా? ఆ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోటోకాల్ నగోయా. నగోయా అనే సిటీలో జరిగింది కాబట్టి దీన్ని మనం నగోయా ప్రోటోకాల్ అంటున్నాం. కరీంనగర్ జరిగితే కరీంనగర్ ప్రోటోకాల్, వరంగల్ జరిగితే వరంగల్ ప్రోటోకాల్, హైదరాబాద్ జరిగితే హైదరాబాద్ ప్రోటోకాల్. దట్స్ ఇట్. సరే ఇక్కడ నగోయా ప్రోటోకాల్ ఉంది, మరి కింద ఏంటి సార్ బ్రదర్స్ మూవీ ఏదో లోగో ఇచ్చారు, ఇక్కడ మహేష్ బాబు వన్ నేను ఒక్కడిని లోగో ఇచ్చారు. సో స్టోరీ ఏంటి, ఏం చెప్తుందంటే దట్ ఈస్ జెనెటికల్లీ మాడిఫైడ్, ఓకేనా? దట్ ఈస్ జెనెటికల్లీ మాడిఫైడ్. మరి జెనెటికల్గా మనం ఏం మాడిఫై చేస్తున్నాం? అసలు క్వశ్చన్ చదివే ముందు అసలు నేను టాపిక్ చెప్తున్నా. జెనెటికల్గా మనం ఏం మాడిఫై చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఈ టమాటో కోర్స్ మీ అందరూ తెలిసి ఉంటుంది, దీన్ని మనం ఏమంటామంటే ఫ్లేవర్ సేవర్ టమాటో అంటున్నాం, ఓకేనా? ఎస్, ఫ్లేవర్ సేవర్ టమాటో. మరి ఏంటి ఈ టమాటో ఏం చేస్తుందంటే, ఈ టమాటో ఇది మనకి పండవ్వాలంటే మినిమం 1 to 2 months పడుతుంది. సార్ అంత టైం ఎలా పడుతుంది? ఎస్, దాన్ని మన జెనెటికల్లా మాడిఫై చేయడం జరిగింది, ఓకేనా? సార్ అదేవిధంగా మీకు డిఎన్ఏ మనకి ఇష్టం వచ్చినట్టుగా దీన్ని కత్తిరించుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. నేను అందుకే ఇక్కడ ఈ ఫోటో పెట్టడానికి గల కారణం ఏంటి, ఈ ఫోటో పెట్టడానికి కారణం ఏంటంటే మీరు చూసుంటారు బ్రదర్స్ అనే మూవీలో వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు, చిరంజీవి, మైకేల్ జాక్సన్, జాకీ చాన్ ఇలాంటి వాళ్ళందరి కలయికలు ఉన్న కొడుకు తనకు పుట్టాలనే కారణంతో వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఇలాంటి ఒక ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అది వికటించి అలా ఇద్దరుగా పుట్టడం జరుగుతుంది, అలా తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ మనకు 1 and 1 మనం చూసినప్పుడు కూడా సినిమా కాన్సెప్ట్ ఏంటి, గోల్డెన్ రైస్ అంటారు. గోల్డెన్ రైస్ అంటే ఇప్పుడు జనరల్ రైస్ అంటే షుగర్ కానీ కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. బట్ గోల్డెన్ రైస్లో ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అంటాం, ఓకేనా? మరి రైస్లోనే ప్రోటీన్స్ అంటే ఇక అర్థం చేసుకోండి అట్లా అన్నట్టుగా. సరే మరి బాగానే ఉంది కదా, మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేచర్ అనేది ఒకలా సెట్ అయిపోయింది. ఆ సెట్ అయిన దాన్ని మీరే ఇంకో బ్రహ్మలా మారి దాన్ని ఇష్టం వచ్చినట్టు డ్యామేజ్ చేస్తారు. మరి డ్యామేజ్ చేస్తే ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి? ఇప్పుడు డ్యామేజ్ చేసినప్పుడు ఏంటంటే న్యాచురల్గా వచ్చి ఒక పండు ఉంది, దాన్ని ఒక తేనెటీ కానీ కందిరే కానీ ఇష్టపడింది తినడానికి. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా దీన్ని ఫ్లేవర్ మారిపోయింది, దాంట్లో ఉన్న థింగ్స్ మారిపోయినాయి. అలాంటప్పుడు అవి ఏం చేస్తాయి, క్రాస్ పోలినేషన్ అంటే ఇక్కడున్న పుప్పొరేణుల్ని ఇంకో దాని మీద, ఇంకో దాన్ని ఇంకో దాని మీద, ఇంకో దాని మీద, ఇంకో దాని మీద అలా చేయడం వల్ల సస్టైనబుల్గా మనం చూస్తున్న ఈ నేచర్ ఇలా ఉంటుంది. మరి అదే ఇంకా ఇలా మాడిఫై జరిగితే ఏం జరుగుతుంది, ఆ క్రాస్ పాలినేషన్ జరిగి ఒక పంట కాస్త ఇంకో పంటలా మారి, ఓకే, ఒక పంట ఇంకో పంటలా మారి, సో ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫై అయిపోయినాయి. అవి న్యాచురల్గా బ్యాక్టీరియాని తట్టుకునే ఎనర్జీని ఆర్టిఫిషియల్గా తీసుకొని అందులో ఒక రకమైన ప్రోటీన్ని కలిగి ఉండి అవి విషతుల్యంగా మారిపోవడం జరిగింది. మరి అలాంటి విషయం ఇంకా మిగతా వాటికి స్ప్రెడ్ అవుతూ చివరికి అది మన వరకు వచ్చినప్పుడు జరిగే థింగ్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడితే దట్ ఈజ్ నగోయా ప్రోటోకాల్. ఈ నగోయా ప్రోటోకాల్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి. అదేంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకునే స్టోరీనండి. ఆ స్టోరీ ఏంటంటే ఈ స్టోరీ 1983 స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్లో ఒక సమ్మిట్ని కండక్ట్ చేసినాం. దాని పేరు ఏంటంటే ఎన్వైర్న్మెంట్ డెవలప్మెంట్ అని ఒక సమ్మిట్ స్టార్ట్ చేసినాం. దీనికి హెడ్గా ఎవరు ఉన్నారంటే అప్పట్లో నార్వే పిఎం దట్ ఈస్ శ్రీమతి బ్రంట్లాండ్ గారు దీనికి అధ్యక్షత వహించింది, ఓకేనా? ఆవిడ దీనికి అధ్యక్షత వహించి తర్వాత ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే దీని మీద ఇంకొక పరిపూర్ణమైన ఒక రివ్యూ రాక ఆమె 1987 వరకు తన ఆలోచనని ఒక బుక్గా మార్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే దట్ ఈస్ అవర్ కామన్ ఫ్యూచర్, ఓకేనా? మనందరికి ఉండే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ మొత్తం స్టోరీలో మనందరికీ తెలిసిన ఒక పదం ఏంటంటే దట్ ఈస్ ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, తెలుగులో అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అంటే ఆ పదాన్ని మొట్టమొదటిసారి ఇక్కడనే ప్రయోగించడం జరిగింది. అప్పటివరకు ఆ పదం ఇక్కడ కూడా ప్రయోగించలేదు, ఫస్ట్ టైం ఇక్కడనే ప్రయోగించారు ఆ పదాన్ని. సరే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనకి ఏం చెప్తుందంటే ప్రెజెంట్ ఉన్న రీసోర్సెస్ని ఎవరు కూడా డ్యామేజ్ చేయకుండా అవి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉండాలి, దాన్నే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అని అంటారని చెప్పింది ఇక్కడ. సో దీని మీద అప్పటికే మనకి ఏం జరుగుతుందంటే క్లైమేట్ చేంజ్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవన్నీ హ్యూజ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. మరి వెళ్ళిపోతున్న టైంలో ఏమైందంటే మనకి ఒక 189 నేషన్స్ అండి, ఓకేనా, 189 దేశాలన్నీ ఏం చేసినాయంటే 1992లో ఒకప్పటి బ్రెజిల్ క్యాపిటల్ దాని పేరే రియో, ఆ రియోలో ఒక సమ్మిట్ని కండక్ట్ చేసింది. ఆ సమ్మిట్ పేరు ఏంటంటే ఎర్త్ సమ్మిట్, ఓకేనా? ఈ ఎర్త్ సమ్మిట్ కండక్ట్ చేసి అక్కడ కొన్ని రెజల్యూషన్స్ తీసుకోవడం జరిగింది. ఆ రెజల్యూషన్స్లో క్లైమేట్ చేంజ్ అనేది ప్రధాన పాత్ర వహించింది. రెండవది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. థర్డ్ వచ్చేసి దట్ ఈజ్ బయోడైవర్సిటీ,
ఓకేనా, ఇక్కడ మనకి బయోడైవర్సిటీ వచ్చింది. సరే, క్లైమేట్ చేంజ్ గురించి మనం ఏం తీసుకున్నాం సార్ అంటే ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసుకున్నాం. ఆ ఫ్రేమ్వర్క్ పేరే UNFCCC. ఓకేనా, సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒక దాంతో తీసుకొచ్చుకొని మనం 1995 నుంచి COP1 అనే సెషన్, ఇక్కడ నుంచి COP1 మనం లాస్ట్ ఇయర్ 2025 వచ్చేసి COP30 ఎక్కడ జరిగింది? బ్రెజిల్ బేలంలో జరిగింది. ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరిగింది. ఓకేనా, బెర్లిన్ ఎవరి క్యాపిటల్? జర్మనీ క్యాపిటల్. సో అక్కడ మనకి COP1 జరిగింది. ఇప్పటికీ COP30, ఈ ఇయర్లో COP31 జరగబోతుంది. ఓకేనా, సో ఇలా జరిగిన కాప్స్ మనకి వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో. మన నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ కింద ఒక ఎజెండా అప్పుడు నోట్ చేయబడింది. దాని పేరు ఏంటంటే అజెండా 21. సార్ 21 అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బ్రతుకుతున్న సంవత్సరం ఏంటి అంటే 1900 నుంచి 1999 వరకు ఈ ఉన్న ఈ 100 సంవత్సరాలని మనం ఏమంటున్నాం? 20th సెంచరీ అంటున్నాం. మరే 1999 నుంచి అంటే 2000 నుంచి మరి 2099 వరకు ఉన్న ఈ సెషన్ని మనం ఏమంటున్నాం? 21st సెంచరీ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. అగో ఈ 21st సెంచరీలో ప్రపంచ దేశాలన్నీ కూడా మార్పు చెందడానికి ఏం తీసుకొచ్చుకున్నాయో దాన్ని ఒక ఎజెండా 21 అనే పేరుతోని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ ఎజెండా 21ని వీళ్ళు 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి 2000 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు వీళ్ళు ఒక ప్రాతిపదికన తీసుకున్నారు. అంటే దీన్ని మళ్ళీ 2 పార్ట్స్గా, ఒకటి 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ఏం చేయాలి, 2015 నుంచి 2030 వరకు ఏం చేయాలని వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇలా మొదటి ఫేజ్లో వీళ్ళు తీసుకొచ్చుకున్న గోల్స్ని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటాం. అవి అటర్ ఫ్లాప్ అయిపోయినాయి కాబట్టి 17 SDG గోల్స్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు టాపిక్ అది కాదు, టాపిక్ వచ్చేసి బయోడైవర్సిటీ. మరి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే జీవుల్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాటి యూటిలైజేషన్ చేయాలి, అసలు వాడుతున్నప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఫాలో అవ్వాలి, ఆ టెక్నాలజీ ఫాలో అవుతున్నప్పుడు అవి వికటిస్తే మనం ఏం చేయాలి, సో ఇవన్నిటి మీద ఒక పర్మిషన్స్ కానీ ఒక లేబుల్ వర్క్స్ కానీ ఎవరి నుంచి తీసుకొచ్చుకోవాలి అనే ఈ కాంటెక్స్ట్లో పుట్టిందే మనకి 2 ప్రోటోకాల్స్. ఒక ప్రోటోకాల్ వచ్చేసి దట్ ఈస్ నగోయా ప్రోటోకాల్. ఓకేనా, నగోయా ప్రోటోకాల్. రెండోది వచ్చేసి కార్టాజెనా ప్రోటోకాల్. ఓకేనా, కార్టాజెనా ప్రోటోకాల్. ఓకేనండి, బాగున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఈ 2 ప్రోటోకాల్స్ ఏం చేస్తున్నాయంటే మనం బయోడైవర్సిటీ అంటే జెనెటికల్లీ మాడిఫై మనం చేసినప్పుడు కానీ వాటి జీవ లక్షణాల్లో మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన గైడ్లైన్స్ ఏంటి, ఆ గైడ్లైన్స్ అనేటివి ఈ రెండిట్లలో మంచిగా నోట్ చేయబడినాయి. మరి రెండింటి గల తేడా ఏంటి? ఇప్పుడు చూసుకుంటే మనం కార్టాజెనా అప్పుడెప్పుడో 2000లో వచ్చిందండి. మరి నగోయా వచ్చేసి 2010లో వచ్చింది. ఓకేనా, మరి తర్వాత దీని రాటిఫికేషన్ 2014లో అయింది. మరి ఇండియా ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతుంది? ఇది మనకు టాపిక్ ఇక్కడ. ఓకేనా, ఈ టాపిక్ మీద నేను అల్లుకున్న క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ 1 నాకు ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ దట్ రిక్వైర్స్ యూజర్స్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్ టు అబ్టైన్ ద ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సెంట్ ఫ్రమ్ ద ప్రొవైడర్ కంట్రీ. ఏదైనా ఒక దేశం నుంచి అంట. ఓకేనా, ఇగో తెలుగులో చూడండి, తెలుగులో ఏంటంటే ఇది చట్టబద్ధమైన నిబంధన. చట్టబద్ధమైన నిబంధన కాదా? ఎందుకంటే ఇక్కడ నేను ప్రోటోకాల్ రాసినా కదా, మరి చట్టబద్ధమైన నిబంధనే. దీని ప్రకారంగా జన్యు వనరుల్ని అంటే ఏదైనా ఒక జన్యు వనరులు మనం యూజ్ చేసుకున్నాం. జంతు వనరులు అంటే ఒక బీటీ పత్తే కానీ, ఒక కుక్క పిల్లే కానీ, ఒక మనిషే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఒకటి జన్యు పరంగా మనం వాడుకుంటే దాన్ని వాటిని అందించే దేశం నుంచి ముందస్తు సమాచార సమ్మతిని పొందవలసి ఉంటుంది. అరే అట్లాంటి తీసుకోకుండా ఎట్లా చేస్తావు? ఖచ్చితంగా తీసుకోవాల్సింది కదా దేశం నుంచి. అందుకే ఈ ప్రోటోకాల్స్ మనకు వచ్చినాయి. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ రైట్. ఓకే, సరే నెక్స్ట్ మరి స్టేట్మెంట్ 2 ఏంటంటే ద ప్రోటోకాల్ ప్రైమర్లీ ఎయిమ్స్ టు ప్రివెంట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ది ట్రెడిషనల్ నాలెడ్జ్ బై ద ఇండిజినస్ కమ్యూనిటీస్. మరి ఇండిజినస్ కమ్యూనిటీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఒక జెనెటికల్లీ మాడిఫై చేద్దామని అనుకుని వీళ్ళు ఏంటంటే ఒక ఇండిజినస్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఒక చెంచు కమ్యూనిటీ ఉంది అనుకోండి. చెంచు అని ఒక ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఏదో ఒకటి అల్లము లేకపోతే మస్టర్డ్ ఆవాలు లేకపోతే పత్తు ఏదో ఒక దానికి సంబంధించింది వీళ్ళకి దగ్గర ఉన్న ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే వీళ్ళకి ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది, అది ఎలా పండిస్తారు, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఎవరో ఒక ఎక్స్ అనే కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత వీళ్ళు దాన్ని ఇంకాస్త మాడిఫై చేసి వీళ్ళ లేబర్స్ని యూజ్ చేసుకుని ఈ పొలాన్ని మొత్తం మనం సాగు చేసేసి ఈ పొలాన్ని మొత్తం కూడా హై లెవెల్కి తీసుకెళ్ళి అప్పుడు జెనెటికల్లీ మాడిఫై చేసిన దానికి అంటే అప్పుడు చేసిర్రు. ఆ చేసిన దాన్ని తర్వాత మనం ప్రపంచ దేశాలు దాన్ని విక్రయించడం వల్ల మనకి లాభం ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఇది అనేది ఒక కమర్షియల్ క్రాప్గా ఒక కమర్షియల్ వస్తువుగా మనకి డెవలప్ అయిపోయింది కదా. ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది ఒక కమర్షియల్ ప్రాపర్టీగా డెవలప్ అయిపోయింది కదా. ఇక్కడ ఏమంటుందంటే ఈ ప్రోటోకాల్ అసలు కమర్షియలైజేషనే నిరోధిస్తుందట. కమర్షియలైజేషన్ అదేలా నిరోధిస్తుందండి.
పాపం వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ నాలెడ్జ్ని వాడుకునేందుకు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి ఇవ్వద్దా? ఇవ్వాలి కదా, ఒక అదే విషయం చెప్తుంది. అంటే ఇక్కడ నాకు ఏంటంటే స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. ఓకేనా, అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఓన్లీ రైట్. అలాంటి స్టేట్మెంట్ ఎక్కడుంది నాకు? స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సార్ ఇంత డెప్త్గా అడుగుతాడా? ఇంత డెప్త్గా అడగకపోయినా సింపుల్గా అడగవచ్చు. నగోయా ప్రోటోకాల్ ఏం చెప్తుంది? మరి నగోయా ప్రోటోకాల్ ఏ సంవత్సరం వచ్చింది? మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ద డెప్త్, ఆ డెప్త్ తెలుసుకోండి, ఆ డెప్త్ తెలుసుకోండి, ఇది మాత్రమే నా ఉద్దేశం. ఓకేనా, సరే చూద్దాం, మనం వెళ్ళి మొత్తం స్టోరీ డీటెయిల్ చూద్దాం. ఓకే, సో నగోయా ప్రోటోకాల్. ఓకే, సో ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ ఫస్ట్ నేషనల్ రిపోర్ట్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నగోయా ప్రోటోకాల్ టు ద కన్వెన్షన్ ఆన్ ద బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్. ఓకేనా, సో మన దేశంలో కూడా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అని ఒకటి ఉందండి, ఎన్బిఏ. సో వాళ్ళకి మన దేశం ఫస్ట్ టైం నేషనల్ వైజ్గా మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసి ఇప్పుడు సబ్మిట్ చేసింది. అదే టాపిక్ అండి ఈరోజు, అదే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం సబ్మిట్ చేసినాం కదా, మరి దాంట్లో ఉన్న ముచ్చట్లేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఒక వస్తువు జెనెటికల్గా మాడిఫై చేద్దామన్నా, జెనెటికల్గా ఇంకేమైనా మనం ప్రయోగిద్దామన్నా ఎవరి దగ్గర నుంచి మనం కన్సెంట్, అనుమతి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్, చూడండి, మీరు తయారు చేస్తున్న వస్తువు అది ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది? ఎన్వైరన్మెంట్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీరు పొలాలు పండిస్తారు, అడవులలో పండిస్తారు, దూరంగా ఎక్కడో పండిస్తారు, అంటే ఫారెస్ట్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది రేపు పొద్దున మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇంకేమైనా జరిగిందనుకో క్లైమేట్ ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఆ మినిస్ట్రీ ఇగో చూడండి. సో ఆ మినిస్ట్రీస్ కన్సెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి స్టోరీలోకి వెళ్తే ద ఫస్ట్ రిపోర్ట్ ఈజ్ అన్ అఫీషియల్ సబ్మిషన్ టు ద కన్వెన్షన్ ఆన్ ద బయోలాజికల్ డైవర్సిటీ. మన సిబిడి మీద ఒక నేషనల్ రిపోర్ట్ని ఇచ్చేసినాం. ఓకేనా, ద కంట్రీస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నగోయా ప్రోటోకాల్ అండ్ ద యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. అంటే ఇది మనం ఎందుకు ఇచ్చినామంటే, పలానా కంపెనీస్ మన దగ్గర వచ్చి ఇలాంటి యాక్సెస్ అండ్ బెనిఫిట్ ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకుంటున్నారు, దాంతో మనకి బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి ఒక రిపోర్ట్ని మనం సబ్మిట్ చేసినాం. ఓకేనా, సబ్మిట్ చేసేసి దీన్ని మనం ఎవరి కొలాబరేషన్ సబ్మిట్ చేసినామంటే నేషనల్ బయోలాజికల్ బయోడైవర్సిటీ అథారిటీతోనే మనం తీసుకొచ్చుకున్నాం. మరి ఇదేంటి సార్ అంటే ఇది మన దేశంలో ఒక స్టాచ్యుటరీ బాడీ. మరి స్టాచ్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటంటే చట్టబద్ధంగా ఏర్పడింది. ఆ చట్టం ఎలా ఏర్పడిందంటే పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా ఏర్పడింది. ఆ చట్టం పేరేంటంటే మీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన చట్టం పేరేంటంటే బయోడైవర్సిటీ యాక్ట్. ఓకేనా, బయోడైవర్సిటీ చట్టం 2002. ఈ చట్టం ప్రకారంగా ఇది మన దేశంలో ఏర్పడింది. వాళ్ళ అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళ కొలాబరేషన్స్తో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి మనం ఒక రిపోర్ట్ ఇచ్చినాం. ఓకేనా, ఆ రిపోర్ట్ ఏంటంటే ఏబిఎస్ రిపోర్ట్, యాక్సెస్ అండ్ బెనిఫిట్. అంటే దాన్ని ఎట్లా తీసుకుందాం, మనం ఎట్లా లాభం పొందుదామని దాంట్లో. ఓకేనా, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి సుమారుగా 2017 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఆ టైంలో జరిగిన బయోలాజికల్ డైవర్సిటీ సంబంధించిన మొత్తం రిపోర్ట్ని ఇది మాట్లాడుతుంది. ఇది మాట్లాడితే ఇప్పటి వరకు ఎన్ని కమిటీస్ దీని మీద ఏర్పడినంటే 2,76,000 ప్లస్ కమిటీస్ ఏర్పడినాయి. అసలు ఇండియాలో ఇది ఎలా జరుగుతుందని చెప్పడానికి. మరి ఏబిఎస్ అప్రూవ్స్, యాక్సెస్ అండ్ బెనిఫిట్ అప్రూవ్స్ మనకి ఎలా జరిగినంటే 2017 నుంచి 2025 వరకు మనకి 12,830 అప్రూవ్స్ జరిగినాయి. మరి ఎన్బిఏ రీసెర్చ్ కానీ, కమర్షియల్ యూస్ కానీ, ఐపీఆర్ అంటే ఎవరైతే కొత్త పంటలు కనిపెడతారో దాని మీద ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్, అంటే ఇది మేమే కనిపెట్టినాం, అది ఎవరు కూడా మీరు వాడుకోవద్దు. మనం చూస్తాం కదా ఎలా అంటే కొరటాల శివ ఒక స్టోరీ చెప్తాడు, ఆ స్టోరీ ఆల్రెడీ ఇంకెవరిదో అనంట, ఆయన నా స్టోరీని కాపీ కొట్టిండు, నాకు దీని మీద ఐపీఆర్ ఉంది, నాకు ఫైన్ కట్టాలి, నా పాట నా అనుమతి లేకుండా సినిమాలో వాడిండు, నాకు ఫైన్ కట్టాలి, అది నా ఐపీఆర్ మీద ఉంది, ఇట్లా మనం మాట్లాడతాం కదా. అట్లాంటి ఐపీఆర్లు కానీ ఎన్ని అప్రూవ్ చేసినాడు ఎన్బిఏ? 5,000, అప్రాక్సిమేట్ 6,000 చేసింది. మరి అదేవిధంగా చూడండి ఇవన్నీ కూడా ఇలాంటి యూటిలైజేషన్ తీసుకొచ్చింది. అట్లా బెనిఫిట్ షేరింగ్ ఎంత జరిగిందంటే సుమారుగా 216 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది. ఆ 216 కోట్లట 140 క్రోర్స్ వరకు లోకల్ కమ్యూనిటీస్కి ఇచ్చేసారట ఆ టెక్నాలజీ చెప్పినందుకు. సరే ఇదంతా వదిలేయండి, అంటే ఇట్లా మన దేశంలో వర్క్ అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు మన నగోయా ప్రోటోకాల్ గురించి చూసుకుంటే సిబిడి నుంచి ఏర్పడింది కదా. ఈ ప్రోటోకాల్స్ మేజర్గా మనకి ఏం చేస్తుంది చెప్పన్నా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేసింది. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా బైండింగ్గా దీని ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. నేను చెయ్యా, నాకు గల్వది, నేను ఇవన్నీ కూడా మాట్లాడొద్దు, ఖచ్చితంగా సచ్చినట్టు చేయాల్సిందే. ఓకేనా, సో ఫర్ ద యాక్సెస్ టు జెనెటిక్ రీసోర్సెస్ అండ్ ఫెయిర్ షేరింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ దైర్ యూస్. ఎవరైతే దీన్ని వాడుకుంటారో వాళ్ళు ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిర్రండి, మా ఇంటికి వచ్చిర్రు, నా దగ్గర ఒక పంట ఉంది, ఆ పంటని వాళ్ళు జెనెటికల్ మోడిఫై చేసిర్రు, నా టెక్నాలజీని నా వనరులను వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి వచ్చిన లాభం నాకు ఇంత కొంత ఇవ్వాలి, లేకపోతే కలవది. అదే చెప్తుంది యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్, ఇది మాట్లాడుతుంది ఇది. ఓకేనా, మళ్ళీ యాప్స్ అంటే మరి 6 ప్యాక్ యాప్స్ అనుకుంటారు. ఓకే, మరి లాంచ్ అడాప్ట్ ఎప్పుడు జరిగింది? ఇవి 2010 నగోలో జరిగింది. ఎప్పుడు ఎన్ఫోర్స్ అయింది? 2014 ఎన్ఫోర్స్ అయింది. ఈ 2 ముచ్చట్లు మీరు కనుక పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఈ 2 ముచ్చట్లు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇది ఏం చేస్తుందంటే బయోడైవర్సిటీ మీద పనిచేస్తున్న ముచ్చట గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఓకేనా, ఎస్.
మరి నెక్స్ట్ డేటా చూసుకుంటే మరి కీ ఫీచర్స్ ఏంటంటే యాక్సెస్ టు జెనెటిక్ రీసోర్సెస్, తర్వాత ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సెంట్. మీరు ఏమైనా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశంలో కన్సెంట్ తీసుకోవాలి, లేకపోతే కలవది, మిమ్మల్ని రానియారు అక్కడికి. మరి మ్యూచువల్లీ అగ్రీ టర్మ్స్, మరి మ్యూచువల్గా మనకి ఏమైనా టర్మ్స్ ఉంటే అవన్నీ మీరు సంతకం చేసుకోవాలి. బెనిఫిట్ షేరింగ్ మెకానిజం, మరి అది ఎలా ఉంటుందో ఎన్బిఐ డిసైడ్ చేస్తుంది. కంప్లైంట్స్ మెకానిజం, ఇవన్నీ ఉంటాయండి మనకి మొత్తం కూడా దీంట్లో. ఓకేనా? ఎస్. సో నగోయా ప్రోటోకాల్, అదేవిధంగా కార్టాజెనా ప్రోటోకాల్. ఈ కార్టాజెనా ప్రోటోకాల్, సో ఇప్పటివరకు మనం నగోయా ప్రోటోకాల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఫారిన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చేమన్నా ఇల్లీగల్గా పిచ్చి పిచ్చి పనులు చేస్తాం, ఎట్లా అంటే కుదరదు. మనం ప్రియర్ కన్సెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం రాణిస్తాం. అందులో యాక్సెస్లో బెనిఫిట్ షేరింగ్ కూడా లోకల్ కమ్యూనిటీగా మనం ఇచ్చుకుంటాం. ఓకేనా? అలా ఇది మాట్లాడుతుంటే మరి కార్టాజెనా ప్రోటోకాల్ ఏం మాట్లాడుతుందంటే, ఎప్పుడైతే మనం జెనెటికల్గా మనం మాడిఫై చేస్తామో ఆ వచ్చిన థ్రెడ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీటీ పత్తి ఉంది. ఇప్పుడు అందరూ కూడా మనకి నార్మల్ పత్తికి వేయట్లేదు, బీటీ పత్తి వేస్తారు. బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. అంటే బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అంటే ఏంటంటే అదొక బ్యాక్టీరియా. ఇప్పుడు మన బాడీలో మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటాం. ఎందుకు ఇచ్చుకుంటాం? వ్యాక్సిన్స్ అంటే అర్థం ఏంటిది? సో ఏదైతే ఒక రోగం మనకి ఎవరైతే అటాక్ చేస్తుర్రో ఆ అటాక్ చేసే వాళ్ళ శవాలని మనం బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాం. అలా ఇంజెక్ట్ చేస్తే ఏంటంటే మనలో న్యాచురల్గా ప్రొటెక్టర్స్గా కొంతమంది ఉంటారు. వాళ్ళనే మనం తెల్ల రక్త కణాలు లేదా వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. వాళ్ళు ఏంటంటే ఎవడో మన మీదకి ఎనిమి వచ్చిండ్రా, మనం అలర్ట్గా ఉందాం రా అని వాళ్ళు రెడీ అయిపోతారు. లోపల ఆల్రెడీ లోపల ఉన్న ఆ వైరస్ డెడ్ వైరస్, చనిపోయిన ఒక మృతదేహం. అది ఆను చూసి ఈ తెల్ల రక్త కణాలు చాలా యాక్టివ్ మోడ్ అయితే రేపు పొద్దున అలా చనిపోని నిజమైన వైరస్ లోపలికి వచ్చినా కూడా ఈ వైట్ బ్లడ్ సెల్స్ వాళ్ళతో పోరాడి మనల్ని కాపాడుతాయి. మరి అదేవిధంగా బాసిల్లస్ తురింజియెన్సిస్ ఉంది. మరి దాన్ని నిరోధించే విధంగా మనం ఒక పంట మొక్కను తయారు చేస్తున్నాం ఇప్పుడు. మరి ఆ మొక్క తయారు చేస్తే బాగుంది, కానీ రేపు పొద్దున ఆ పంట కూసిన తర్వాత దాన్ని భూమిలో పడేస్తే అది ఎలాంటి విషయాన్ని బయటకు వెదజమ్ముతుంది అంటే ఒక రక్షణ పరమైన ముప్పు మనకు వాటిల్లింది. ఆ ముప్పు గురించి మాట్లాడుతుందే కార్టాజెనా ప్రోటోకాల్. ఎక్కిందా ఇప్పుడు? దట్ ఈస్ కార్టాజెనా ప్రోటోకాల్. ఇగో ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. ఓకేనా? సో ఇట్ మెజర్స్ ద బయోసేఫ్టీ. దట్ ఈస్ బయోసేఫ్టీ. మీరు తయారు చేస్తున్న ఆ వస్తువు బయోసేఫ్టీగా ఎంత ఉంది? మన దేశంలో ఇప్పటికీ బయోసేఫ్టీ ఒకటి వచ్చింది. దట్ ఈస్ బీటీ పత్తి. బీటీ బ్రింజల్ తీసుకురావాలని ఇప్పటికీ ట్రై చేస్తుర్రు, అవట్లా. బీటీ బ్రింజల్ కనుక వచ్చింది అనుకోండి, ఎన్వైర్న్మెంట్ మొత్తం కూడా నాశనం అయిపోద్ది. అలా జరుగుతుంది ఇక్కడ ఇష్యూస్. ఓకేనా? కార్టాజెనా ప్రోటోకాల్ జస్ట్ ఫర్ ద బయోసేఫ్టీ. ఇదొక్క టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఐపిసి ఇదొక్క టర్మ్ గుర్తుపెట్టుకోండి. యాక్స్ అండ్ బెనిఫిట్ షేరింగ్, దిస్ ఇస్ ఫర్ నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ దాంట్లో వచ్చిన లాభాలు ఎలా పంచుకోవాలో చెప్తుంది. కార్టాజెనా ప్రోటోకాల్ బయోసేఫ్టీ గురించి మారుతుంది. ఓకేనా? అలా మనం చూసుకోవచ్చు. ఓకే, సో మనకి చూసుకున్న ఇది 2000లో వచ్చింది కదా మనకి. ఓకే, దిస్ ఈస్ హెడ్ క్వార్టర్ ఇన్ మాంట్రియల్. మన 2000 వచ్చింది ఏంటంటే దట్ ఈస్ కార్టాజెనా హెడ్ క్వార్టర్ చూసుకుంటే మనకి మాంట్రియల్లో ఉంది. ఓకేనా? సో ఎన్వైర్న్మెంట్ మీద మనకి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక బీటీ పత్తి గురించి మనం మాట్లాడుకుందాం. స్టోరీ ఇక్కడతో ఏం చేద్దాం. బీటీ పత్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. ఇవి చూడండి, బ్యాసిల్లస్ నీట్గా నోట్ చేసుకోండి. బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. ఇదొక బ్యాక్టీరియా. ఓకేనా? సో ఇదొక బ్యాక్టీరియా. దీన్ని నిరోధించడానికి వచ్చిందే. సో దట్ ఈస్ బీటీ పత్తి. ఓకేనా? ఈ బీటీ పత్తిలో మనం చూసుకుంటే వాళ్ళు వాడే ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే దట్ ఈస్ CRY. ఓకేనా? CRY1AC అనే ప్రోటీన్ దీంట్లో మనం వాడడం జరుగుతుంది. ఓకే, అదంటే ఏంటో అదంతా మీకు అవసరం లేదు. ఓకేనా? సో ఇలాంటి యూజ్ ఎవరు తయారు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు ఏంటంటే దట్ ఈస్ మోనోసాంట్. ఓకేనా? మోనోసాంట్. ఇండియాలో మహికో అని ఇంకో సంస్థ ఉంది. మహికో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇది ఎంట్రోవడం జరిగింది. ఇక ఇండియాలో చూసుకుంటే మనకి 2002లో మనకి వచ్చింది. సో ఇట్స్ నౌ వైడ్లీ గ్రోన్ ఇన్ ద కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా అండ్ మెక్సికో. ఇలాంటి దేశాల్లో ఇది మనకి చాలా విచ్చలవిడిగా కనబడుతుంది. ఓకేనా? ఇలా మన దేశంలో బీటీ పత్తి రావడం జరిగింది. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జెనెటికల్లీ మాడిఫైడ్ థింగ్ ఇన్ అవర్ ఇండియా. బట్ అదే మీరు ఫిలిపీన్స్కి వెళ్తే మీకు ఆల్రెడీ అక్కడ గోల్డెన్ రైస్ ఇప్పటికీ పండిస్తున్నారు. ఓకేనా? వన్ అండ్ ఒక మూవీ స్టోరీ దా బేస్ మీద వచ్చింది అన్నట్లుగా. ఎస్. నెక్స్ట్ ఇదే విధంగా మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి చాలాసార్లు అడుగుతున్న ప్రోటోకాల్ ఏంటంటే దట్ ఈస్ క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మాట్లాడుతుంది. యాక్చువల్గా క్యోటో ప్రోటోకాల్ ఏంటంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు ద క్లైమేట్ చేంజ్, నాట్ బయోలాజికల్ డైవర్సిటీ, నాట్ మైగ్రేషన్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్. ఇది ఎన్నో ప్రోటోకాల్ అంటే మనకి 1997లో వచ్చిన COP3 ప్రోటోకాల్ కింద మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇది ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్
హరిత వాయువుల ఉద్గారాలు ఎలా జరుగుతుందని చెప్పడానికి. ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్, పర్ఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ టెట్రాఫ్లోరైడ్ ఇలాంటివి ఉంటాయి అన్నట్లుగా. వీటిని నిరోధించడానికి వచ్చింది. బట్ యాక్చువల్గా ఇది మనకి ఇది మనకి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైందంటే 2005లో ఇంప్లిమెంట్ అయింది. ఎందుకు సార్ అన్ని సంవత్సరాలు టైం పెట్టిందంటే ప్రతి దేశం ఒప్పుకోవద్దా, మీరు పొగ రిలీజ్ చేయొద్దు, మీరు ఇండస్ట్రీస్ ఆపేయండి, ఏ దేశం ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. ఒప్పుకునే దానికి టైం పట్టింది. 55% దేశాలు ఒప్పుకోవడం వల్ల 2005లో అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోవడం జరిగింది. అంటే అప్పుడు అడాప్ట్ అయింది అది. ఓకేనా, అలా మీరు చూసుకోవచ్చు. సో అక్కడ క్యోటో సమావేశంలో, అక్కడ టోక్యో, మనం క్యోటో అన్నాం కదా, అక్కడ ఆ సమ్మిట్ ఒక 6 రకాల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పేర్లు చెప్పింది. ఆ పేర్లు ఏంటంటే రేపు పొద్దున అడిగే ఛాన్స్ ఉంది. అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోక్లోరైడ్, పర్ఫ్లోరోక్లోరైడ్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇది కాకుండా కొత్తగా మనకి చేరిన ఏంటంటే మనకి వాటర్ వేపర్ అండి. ఓకేనా, వాటర్ వేపర్, ఇది కూడా ధూళి తీరుస్తుంది ఇవాళ. ఓకేనా, వాటర్ వేపర్ కానీ ఓజోన్. సార్ ఓజోన్ మంచిదే కదా, మరి ఓజోన్ ఎందుకు సార్ అట్లా చెప్తుందంటే ఓజోన్ మంచిదే. అది ఎట్లాంటిదంటే మనకి ఎప్పుడైతే ట్రోపోస్పియర్ కాకుండా స్ట్రాటోస్పియర్లు ఉందో మనల్ని కాపాడే సంజీవని. ఒక్కసారి ట్రోపోస్పియర్లో వచ్చిందనుకోండి మన రాతని మార్చే యముడిగా మారిపోద్ది. ఓకేనా, అలా మనం దాన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రైఫ్లోరో మిథైల్ సల్ఫర్ పెంటా ఫ్లోరైడ్, ఇది కూడా ఇంకో గ్రీన్ హౌస్ గ్యాసెస్గా అనౌన్స్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతారు ఏంటి చెప్పనా, జస్ట్ CO కార్బన్ మోనాక్సైడ్. ఇది లాస్ట్ టైం ఎస్ఏ క్వశ్చన్. కార్బన్ మోనాక్సైడ్ ఒక గ్రీన్ హౌస్ గ్యాసా కాదని అడిగిండు. అందరు ఏమనుకుంటారంటే కార్బన్ డైఆక్సైడ్ లెక్క ఇది కూడా ఇదే కదా, సో అవుదని పెట్టరు. కాదు, ఇక్కడ ఏదైతే ఉన్నాయో వీటిని కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, అలాంగ్ విత్ వాటర్ వేపర్ అండ్ ఓజోన్ ఆల్సో. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇలాంటి కొన్ని ప్రోటోకాల్ చూసుకోండి. మనకి మ్యాంట్రల్ ప్రోటోకాల్ 1987లో వచ్చింది. ఓకేనా, మ్యాంట్రల్ ప్రోటోకాల్ ఇది ఎందుకంటే మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్, అంటే దాని ఓజోన్ లేయర్కి చిల్లు పడుతుంది, ఆ చిల్లుని ఎలా కాపాడాలనే ఉద్దేశంతో వచ్చింది. మరి క్యోటో ప్రోటోకాల్ మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చింది. ఇది ప్రపంచంలో ఉన్న టెంపరేచర్ స్థాయిని డిసైడ్ చేసింది. ఎంత అంటే పెంచుకోండి, 1.5 డిగ్రీస్ వరకు పెంచండి. ఈ అత్యంత కష్టమైన పరిస్థితులలో 2 డిగ్రీ సెల్సియస్ వరకు పెంచండి, అంతకంటే ఎక్కువ మాత్రం పెంచుకోండి అని చెప్తుంది. మరి కిగాలి అమెండ్మెంట్ ఇది ఏంటంటే, సో దిస్ ఇస్ ఫర్ ద హైడ్రోఫ్లోరోకార్బన్స్ని సెటిల్ చేయడానికి 2016లో ఇది వచ్చింది మనకి. అదేవిధంగా బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ గురించి చూసుకుంటే రామ్సర్ కన్వెన్షన్ 1971లో వచ్చింది. సరే, ఇప్పుడు మనం చూసుకున్న CBD కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ 1992 రియో డి జనరల్ సమ్మిట్, ఆ రేత సమ్మిట్లో వచ్చింది. కార్టాజెనా ప్రోటోకాల్ 2000లో వచ్చింది. ఇక నగోయా ప్రోటోకాల్ 2010లో వచ్చింది. సైటీస్ కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ ఎండేంజర్డ్ స్పీషీస్ ట్రేడింగ్ గురించి అది 1973లో వచ్చింది. అదేవిధంగా పొల్యూషన్ హజార్డస్ మీద చూసుకుంటే బేసిల్ నామ్స్ 1918లో వచ్చింది. ఇది హజార్డస్ వేస్ట్ అంటే ఏంటంటే చూడండి, ఒక వేస్ట్ చెప్తా మీకు అసలు మైండ్ తిరిగిపోతుంది. ఏంటంటే హాస్పిటల్స్లో మనం ఇంజెక్షన్స్ తీసి లైక్ ఇప్పుడు ఎవరైనా యూరిన్ బాక్సెస్ కానీ కొన్ని ఉంటాయి, అవన్నీ డేంజరస్ వేస్టా కదా, భూమి మీద పడితే ఇంతలా అవుతుంది అది. వాటిని ఎలా అయితే వాటిని లైక్ క్రిమేషన్ చేయాలో అలా మాత్రమే చేయాలి. అలా కాకుండా ఎలా పడతారని రోడ్డు మీద వేస్తా అంటే దట్ విల్ డేంజరస్ హజార్డ్ ఇష్యూగా అది మారిపోతుంది. ఓకేనా, మరి స్టాక్హోమ్ కన్వెన్షన్ ఇది 2001లో వచ్చింది. సో దిస్ ఇస్ ఫర్ ద పర్సిస్టెన్స్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, అంటే ఆర్గానిక్ నుంచి వచ్చిన ఆ చిన్న రేణులు గాల్లో ఎలా కలిసిపోతుంది వాటి గురించి మాట్లాడేది. సో మరి మినిమట్టా కన్వెన్షన్ 2013లో వచ్చింది. ఈ మినిమట్టా అంటే ఏంటంటే జపాన్లో విపరీతంగా వాడుతున్న ఇండస్ట్రీస్ నుంచి మెర్క్యూరీ రిలీజ్ అవుతుంది. ఆ మెర్క్యూరీ వాటర్లో కరిగిపోతుంది. ఆ వాటర్లో కరిగిపోయిన మెర్క్యూరీని చేపలు తింటాం. ఆ చేపలు మనం తినడం వల్ల మన మెదడులో డౌన్ అయిపోయి నర్వస్ సంబంధించిన డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ని మనం మినిమెట్టా డిసీజ్ అని పిలుస్తున్నాం. ఆ మినిమెట్టా డిసీజ్ 1950స్లో వచ్చింది. దాని మీద ఒక సిటీకే మినిమెట్టా అని పేరు పెట్టారు. ఆ భయాన్ని భరించలేక అందరికీ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో. సో ఆ కన్వెన్షన్ మనకి 2013లో వచ్చింది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి డైలీ న్యూస్లో కూడా వస్తుంది. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ దీంట్లో చూద్దాం మనం. సో లాస్ట్ క్వశ్చన్ అంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, సో తెలుగులో మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. తెలుగులో మనకు క్వశ్చన్ ఉంది. ఓకే, సో NBD నేషనల్ సరే నేను కాస్త సైడ్కి జరుగుతున్నా, తెలుగు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఎస్. ఇక్కడ నేను క్వశ్చన్ ఏంటంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇంప్లిమెంటేషన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ యాక్ట్ 2002. నేను ఏం చెప్పినా అదే గారు వచ్చింది కదా. ఎస్, వచ్చింది, రైట్. ఇట్ హ్యాస్ అథారిటీ టు ఇష్యూ ద అప్రూవల్స్ ఫర్ ద యాక్సెస్ టు జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ద కమర్షియలైజేషన్ యూటిలైజేషన్ బై బోత్ ఇండియన్ అండ్ ఫారిన్ ఎంటిటీస్. ఇక్కడ చూడండి, మనకి బయోడైవర్సిటీ కింద మన దేశంలో నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఉంది, అదేవిధంగా స్టేట్ బయోడైవర్సిటీ యాక్ట్ ఉందండి. సో అంటే స్టేట్లో కూడా మనకి బయోడైవర్సిటీ ఆథెంటికేషన్ సెంటర్స్ ఉంటాయి. స్టేట్ వాళ్ళు ఏం చూసుకుంటున్నారు, స్టేట్లో అంటే ఇండియా మొత్తమే చూసుకుంటారు. బట్ ఇక్కడ NBA నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు ఫారిన్ ఎంటిటీస్ని చూసుకుంటారు. ఓకేనా, సో
బోత్ ఇండియన్ చూసుకోరు వీళ్ళు, ఓన్లీ ఫారిన్ ఇండియన్ చూసుకుంటారు. సో దట్స్ వై ఇట్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, a significant portion of the funds mobilized by the NBA has been distributed to the local communities and farmers. వాళ్ళకి ఇస్తుందంటే ఇస్తుంది. ఓకేనా? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 ఆర్ ద కరెక్ట్. సో ఇది దీనికి సంబంధించిన ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఫైనల్గా చెప్తున్నా, ఫైనల్గా వర్డిక్ట్ ఏంటి అసలు? సార్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇంతలో చెప్పారు కదా, మరి మాకు ఫైనల్గా సమ్మరీ ఒకటి ఇవ్వండి. ఓకే కదా? సో సమ్మరీ, నేను సమ్మరీ ఏం చెప్తా అంటే అసలు ప్యానిక్ అవ్వకండి. ఇక్కడ నేను చెప్తున్న థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1983లో మనకి యుఎన్ఓలో ఎన్వైర్న్మెంట్ మీద ఒక సమ్మిట్ జరిగింది. దానికి అధ్యక్షత ఎవరు వహించారు? శ్రీమతి బ్రంట్లాండ్ వహించింది. 1987లో ఆవిడ ఒక బుక్ రిలీజ్ చేసింది. ఆ బుక్ పేరేంటి? దట్ ఈస్ అవర్ కామన్ ఫ్యూచర్. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చిన ఆ టర్మినాలజీ ఏంటంటే ఎస్డీజీ అని వచ్చింది. ఓకే, లీవ్ ఇట్. మరి 1992లో రియోలో ఒక సమ్మిట్ జరిగింది. దాన్నే ధరిత్రి సమ్మిట్. ఎర్త్ సమ్మిట్నే, ఎర్త్ అంటే ధరిత్రి. ఓకేనా? సదస్సు జరిగింది. ఇక్కడ మనకి బయోడైవర్సిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, క్లైమేట్ చేంజ్ వచ్చినాయి. ఈ బయోడైవర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం, 2 ప్రోటోకాల్స్. ఒకటి వచ్చేసి నగోయా ప్రోటోకాల్ మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు ఇది? 2010లో వచ్చింది. ఇంప్లిమెంటేషన్ 2014లో జరిగింది. ఓకేనా? మరి రెండవది కార్టాజెనా ప్రోటోకాల్. ఓకేనా? కార్టాజెనా ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరంలో వచ్చింది. ఇది దేని గురించి మాట్లాడుతుంది? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేర్ గురించి మాట్లాడుతుంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది? బయో సేఫ్టీ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? ఇదే కాంటెక్స్ట్లో నేను మీకు ఇక్కడ జరుగుతున్న కాప్ సమ్మిట్స్ గురించి కాస్త డిస్కషన్ చేసిన, అదేవిధంగా కొన్ని ఫేమస్ కన్వెన్షన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్ ఇంతటితో ఎండ్. ఓకేనా? ఇంకెలాంటి డౌట్స్ దీని మీద పెట్టుకోకండి. ఇక్కడ వరకు నోట్స్ రాసుకోండి. దిస్ ఈస్ అ డీటెయిల్ 360 రివ్యూ ఆఫ్ దిస్ టాపిక్. ఓకే.